అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 8,230 రూపాయలు తగ్గింది. దీంతో రేటు ఇవాళ 1,71,000కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర ఇవాళ తగ్గింది. కేజీ సిల్వర్ పై 10,000 రూపాయలు పతనమై 4,15,000కు చేరింది. కాగా నిన్న ఒక్కరోజే కేజీ వెండి ధర 25,000 పెరిగింది. ఆకాశమే అద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధర ఇవాళ భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 8,230 రూపాయలు తగ్గింది. 71,000కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర ఇవాళ తగ్గింది. కేజీ సిల్వర్ పై 10,000 రూపాయలు పతనమై 4,15,000కు చేరింది. కాగా నిన్న ఒక్కరోజే కేజీ వెండి ధర 25 పెరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బంగారం ధర ఒక్క రోజులోనే 8,000 రూపాయలకు పడిపోవడానికి కారణం ఏంటి? ఏం లేదు, ఇప్పుడు ఇక ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఈ 5-6 అంశాలు ఏదైతే ఉందో ఉదాహరణ ఫస్ట్ ఏంటిదంటే F&O ఎక్స్పైరీ ఉంది, ఫ్యూచర్స్ ఆప్షన్స్. అంటే ఇప్పటి వరకు ఎవరైతే షార్ట్ ఫాల్ చేశారో నిన్నటి వరకు వాళ్ళు మార్జిన్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్ని క్లోజ్ అయిపోయినాయి అకౌంట్లు. ఇక ఇప్పుడు రాత్రి నుంచి ఏంటంటే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటాం దీన్ని. ఈ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఎక్కడైతే కొనుక్కున్నారో లోలో వాళ్ళందరూ హైక్ వచ్చినాక ఎక్స్పైరీ దగ్గరకు వచ్చినాక వాళ్ళు స్క్వేర్ ఆఫ్ అన్న చేయాలి, లేకపోతే ఫుల్ అమౌంట్ పే చేసి డెలివరీ అన్న తీసుకోవాలి. ఫుల్ అమౌంట్ పే చేసి డెలివరీ తీసుకునేది కాదు వీళ్ళు, ఓన్లీ స్పెక్యులేటర్స్ అంటారు. అంటే కొనుక్కుంటారు, పెరిగి అమ్ముతారు, తగ్గితే లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇంకో ఎక్స్పైరీకి ఎంటర్ అవుతుంటారు. జనరల్ గా జరిగేది అది. అందుకని ఏమైంది, ఎవరైతే తక్కువలో కొనుక్కుందో ఎక్స్పైరీ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళంతా సెల్లింగ్ వచ్చేసారు. ఒక్క రోజు రాత్రి $490 అనమాట పైనుంచి. ఏది గోల్డ్ $490 ఇంటూ అంటే ఒక్కసారికి ఒక గోల్డే 15,000 పైన అనమాట. అంటే హైకి లోకి వొలటాలిటీ. మీరు అన్నట్టు ఇప్పుడు సిల్వర్ ఉంది, అది 25,000 అనమాట. దానికి అసలు 25,000 నెగ్లిజిబుల్ అయిపోయింది. అంటే 25,000 పెరగడం కానీ తగ్గడం కానీ వొలటాలిటీ అంటాం. అంటే నిన్న పొద్దున గ్యాప్ అప్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ అయింది. రాత్రి ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చేసింది ఏది ఫాల్ అవుతుందని. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే గ్యాప్ డౌన్ తోటే స్టార్ట్ అవడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఒకటి. అంటే దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు, షార్ట్ ఫాల్ అంటారు, మార్జిన్స్ అంటారు, F&O ఎక్స్పైరీ అంటారు, వీటన్నిటితోటి ఉంది. ఇక పోతే ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి అసలు నిన్న ఉదయమే గ్యాప్ అప్ కాకుండా గ్యాప్ డౌన్ అవ్వాలి అసలు. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు మొన్న ఏదైతే డెసిషన్ ఉందో అది అన్చేంజ్ చేశారు, అంటే తగ్గించలేదు. తగ్గిస్తేనే గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ న్యూస్. కానీ మార్కెట్ లో ఏం జరిగింది, గోల్డ్ సిల్వర్ పెంచి వడ్డీ రేట్లు తగ్గించినా గానీ అది జరిగింది ఒకటి. రెండోది ఏంటి, ఇరాన్ది నడుస్తుంది. ఏమని, వాళ్ళు కనుక ఇరాన్ చర్చలకు రాకపోతే మేము ఏ టైంలో అయినా అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడి చేస్తామని వాళ్ళు అదొక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అవన్నిటితోటి మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది, వడ్డీ రేట్లు న్యూట్రల్ ఉంచడం జరిగింది. అది నిన్నటి కథ. ఇంకా ఈ రోజు కథ ఏంటి, ఇప్పుడు మళ్ళీ క్యూబా మీదకి పోయింది. నిన్న రాత్రి అనౌన్స్మెంట్. ఎవరు, ట్రంప్ ఏమంటుండు, క్యూబాకి మెక్సికో నుంచి చమురు వెళ్తారు, క్రూడ్ ఆయిల్. ఎవరైతే క్యూబాకు చమురు సేల్ చేస్తారో వాళ్ళ మీద ట్రంప్ టారిఫ్లు విధిస్తామని రాత్రి అనౌన్స్ చేయడం జరిగింది. క్యూబా మొత్తం ఎంత అంటే జనాభా 10 మిలియన్లు. 10 మిలియన్లు అంటే 1 మిలియన్ ఈజ్ గోల్డ్ 10 లక్షలు, 10 మిలియన్లు అంటే 1 కోటి. హైదరాబాద్ లోనే అంతకంటే రేపైతే బడ్జెట్ ఉంది కదా, మరి బడ్జెట్ లో గోల్డ్ కు సంబంధించి ఏమైనా మార్పులు ఉంటాయా? బడ్జెట్ ఎలా ఉండే అవకాశం అది?
అవి ఉండవు. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ బాగా ఆల్ టైమ్ హైకి వెళ్ళింది కాబట్టి ఏమన్నా ఈ డ్యూటీస్ జిఎస్టీ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ అవి ఏమన్నా ఉంటే కొంచెం ఉండొచ్చు కూడా. ఎందుకోసం అంటే మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎలా చూస్తుంది అంటే ఏదైనా సరే జనరల్ గా ఉదాహరణకి అమెరికా మనకి ట్రంప్ డీల్ కాలేదు, ట్రేడ్ డీల్ ఏమంటే ఏం చేసినాం, ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయని జిఎస్టీ తగ్గించారు. అందుకని అంటే మన మన ప్రొడక్ట్స్ మన దగ్గరే సేల్ అయిపోతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి పోయింది. గోల్డ్ సిల్వర్ మనకి కావు, మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. క్రూడ్ ఆయిల్ కానీ గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే మాక్సిమం. అందుకని ఏంటిది మీరు అన్నట్టు ఆ జిఎస్టీ తగ్గించడం కానీ ఏదైనా జరిగితే జరగవచ్చు కూడా అది ఎల్లుండికి. అప్పుడు మనం మళ్ళీ కాకపోతే ఎల్లుండి మనం ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు, ఏది తగ్గిస్తుందా తగ్గించలేదా, బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం ఒక సెమినార్. ఇప్పుడు ఇది తాత్కాలిక సవరణ అని చెప్పొచ్చా, దీర్ఘకాలికంగా ఇంకా దిగువ దిశకు సంకేతం అనుకోవచ్చా? రాబోయే రోజుల్లో బంగారం ధర మళ్ళీ 1,75,000 దాటే అవకాశం ఉందా? ఇప్పుడైతే కొంచెం కష్టంగానే కనపడుతుంది. ఎందుకంటే వడ్డీ రేట్ల డెసిషన్ ఒకటి, డాలర్ వీక్ ఒకటి, వీటన్నిటికీ గోల్డ్ సిల్వర్ కి నెగిటివే. కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా అయితే ఇంకా డిమాండ్ ఉందని చెప్తున్నాయి అందరూ కూడా. చెప్పడం ఏంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ డిమాండ్ ఉంది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయని అంట. కానీ ఇంత పెరగడం అనేది కాదు అన్నమాట. ఎక్కడో ఒక దగ్గర మామూలుగా పెరగడం వేరు, ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై, ఇన్వెంటరీస్ నిల్వల్ని బట్టి పెరగడం వేరు. ఇట్లా అకారణంగా అంటే అంత ఫాస్ట్ గా 3 నెలల్లోనే 100%, 150%, 200%. అక్టోబర్ 20వ తారీఖు నాడు 1,50,000, 1,70,000, 1,60,000 ఉన్నటువంటి సిల్వర్ 4,25,000 3 నెలల్లో అయిపోతుందా? తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టి జపం చేస్తే కూడా కావు. అంటే అంత తీరిగా పెరిగినప్పుడు మరి ఎక్కడో ఒక దగ్గర ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ అన్న జరగాలి, కరెక్షన్ అన్న రావాలి, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి జరగాలి. లేకపోతే ఇలా కంటిన్యూ పెరుగుతూ పోతే ప్యానిక్ అవుతారు. ఇప్పుడు కూడా మొన్న కూడా విపరీతమైన ప్యానిక్ అన్నమాట. అంటే ఈ రేట్ కొనుక్కోవచ్చు, ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు కదా, ఇంకా ఏమైతుందిలే, అంతకుముందు కొనుక్కున్న దానికి ఉంటుంది, మిస్ అయిపోయినాం అని చెప్పేసి చాలా మంది ఇంకా కొనుక్కోవడానికి రెడీ అవుతారు. ఇప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఓవరాల్ గా అయితే మాత్రం పాజిటివే. ఏది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, కాపర్ అనుకోండి. ఒకసారి ఒక ట్రెండ్ వచ్చినాక మీరు అన్నట్టు తగ్గితే తగ్గొచ్చు కానీ అంతకు తగ్గదనమాట. అంటే అవేర్నెస్ వచ్చేసింది ఏది జనాల్లో. ఏమని అవేర్నెస్, ఓకే రాబోయే రోజుల్లో గోల్డ్, సిల్వర్, కాపర్ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ తగ్గినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి పెరుగుతుంది, అందరికి తెలిసిపోయింది కాబట్టి దాంట్లో వలటాలిటీ అంటాం. వలటాలిటీ అంటే ఏంది, పెరగటం కానీ తగ్గటం కానీ. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే అంటే 15,000. గత వారం రోజులుగా కూడా గోల్డ్, సిల్వర్ వోల్టాలిటీ బాగా చూస్తున్నాం కదా, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటుంది? ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్స్ లేవు ఇంకా మనకి. వారి రోజు ఇప్పుడు చిన్న దేశం క్యూబా అంటే చిన్న దేశం, మన హైదరాబాద్ అంత జనం ఉండరు. గ్రీన్లాండ్ అట్లాంటిదే. వాడు ఇప్పుడు మొన్న అంటే సంవత్సరం అట్లా అనకూడదు. ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుండో ఆ ట్రంప్ నిర్ణయాలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని బట్టే ఇప్పుడు మార్కెట్లు. అయితే మనకి ఈ ట్రంప్ ఎక్కడో ఒక దగ్గర ఈ సుంకాలు, టారిఫ్లు, ట్రేడ్ డీల్ జరగాలి. ఈ ప్రపంచంలో ఏవైతే చిన్న చిన్న దేశాలు ఉన్నాయో ఈ చిన్న దేశాలన్నిటి మీద ఇప్పుడు మెయిన్ చమురే, క్రూడ్ ఆయిల్ మీదే. రష్యా నుంచి కొన్నా, ఇరాన్ నుంచి కొన్నా, లేకపోతే ఇప్పుడు క్యూబాకి, మెక్సికో నుంచి చమురు పోతుంది అనగానే దాని మీద సుంకాలు, టారిఫ్లు అంటే వీళ్ళ మీద వేస్తామంటాడు, వాళ్ళ మీద వేస్తామంటాడు. ఇవన్నీ జరిగేటప్పటికి మనము కొంచెం మార్కెట్ ఇంకా అస్థిరత ఉంది. ఇక మన మార్కెట్లోకి వచ్చేటప్పటికి రేపు మీరు అన్నట్టు బడ్జెట్ ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఆ బడ్జెట్ లో మన గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటది, ఎలాంటివి చేస్తుంది. మీరు అన్నట్టు కొంచెం సుంకాలు, జిఎస్టీ కనుక ఏదన్నా గోల్డ్, సిల్వర్ మీద సుంకాలు తగ్గించారు అనుకోండి, కొంచెం మనకి పాజిటివ్ న్యూసే. ఏది కొనుక్కోవటానికి, ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే జిఎస్టీ తగ్గిందంటే అంతమంది తగ్గినా కానీ ఓకే. రెండోది ఏంటిది, ఇప్పుడు రేపు అంటే ఇంకొక 5-6 రోజులు అయితే ఫిబ్రవరి 5 నుంచో 6 నుంచో మూడాలు పోతాయి. అంటే మాసం పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ పెళ్లిళ్ళు స్టార్ట్ అయితే మరి చాలా మంది పెళ్లిళ్ళు కుదిరినవి ఉంటాయి. మరి అవన్నీ జరగాలంటే గవర్నమెంట్ ఏదో ఒకటి డెసిషన్ తీసుకునే ఆలోచనలో ఉంది అనేది ఉంది. కానీ మనము ఆదివారం ఉదయమే తెలుస్తుంది మనకి అనౌన్స్మెంట్ జరుగుద్దా లేదా. మార్కెట్ వర్గాలు అనుకోవటం వేరు, బడ్జెట్ జరగటం వేరు. ఎందుకంటే మార్కెట్ వర్గాలన్నీ ఏం చెప్తారు, ఇగో ఇలా ఉంది కాబట్టి ఇలా చేయొచ్చు, ఈ సెక్టార్ కి బెనిఫిట్ చేయొచ్చు. ఈ సెక్టార్ అంటే ఎంప్లాయీస్ అనుకోండి, లేకపోతే బిజినెస్ పీపుల్ అనుకోండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెంచడం చేయడం జరిగేసింది.
ఏదైతే స్మాల్ అంటే ఎంఎస్ఎంఈలు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లని, ఇటువంటి ఇండస్ట్రీస్ వాటికి కానీ రాయితీలు, జిఎస్టీలు ఇవన్నీ ఏవేవో చెప్తూ ఉంటారు. ఏదున్నా బడ్జెట్ రోజు ఏం జరుగుద్దో దాన్ని బట్టే. ఇంకొకటి కూడా, ఇప్పుడు బడ్జెట్ ని ఎక్కువ మనం లేదు, ఏదైనా చెప్పదలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసేస్తారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గియాలి, బడ్జెట్ పని లేదు. లేకపోతే రైల్వే ఛార్జీలు పెంచాలి, బడ్జెట్ తో పని లేదు. ఏదన్నా మనకి వడ్డీ రేట్లు తగ్గించాలి, వడ్డీ రేట్లు అంటే రిజర్వ్ బ్యాంకు. ఇట్లా ఎవరికి వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఒకప్పుడు జరిగేది రైల్వే బడ్జెట్ సెపరేటు, మామూలు బడ్జెట్ సెపరేట్ ఉండేది. అప్పుడు ఏం జరిగేది, ఆ బడ్జెట్ లోనే ఇవన్నీ చెప్పేది 1 year కి. ఇప్పుడు అట్లా లేదు, ఎప్పటికప్పుడు ఏదంటే అనుకుంటే ఒక అనౌన్స్మెంట్ చేసేస్తారు, అనగానే అయిపోయిందంటే అది అప్లికబులే ఇక, అంతే తప్ప బడ్జెట్ దాకా వెయిట్ చేయక్కర్లేదు. బడ్జెట్ లో జనరల్ గా ఫార్మాలిటీస్ కి బడ్జెట్ జరుగుతూ ఉంటది. బడ్జెట్ లో ఇప్పుడు ఏవైతే చెప్పనివో లేకపోతే ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్లు అవన్నీ కూడా చేస్తారు. మీరు అన్నట్టు జిఎస్టీ మొన్న మధ్యనే తగ్గించారు కాబట్టి మరి గోల్డ్ సిల్వర్ ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి దాని మీద కూడా దృష్టి ఉంది గవర్నమెంట్ కి. మరి అది ఎంత చేస్తారు, ఏం చేస్తారో, అలానే ఉంచుతారా, ఏమన్నా ఆలోచిస్తారా మరి? ఇప్పుడు కారణంగా మనం కొనే ఏంటి అంటే గోల్డ్ లేదా సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? ఇన్వెస్టర్లకు మీరు ఏం సజెషన్ ఇస్తారు? చేయడం బెటర్ అని చెప్తా నేను. ఓకే, వెయిట్ చేయాలి అంతే తప్ప ఇక తప్పదు అనుకుంటే, ఇప్పుడు మ్యారేజ్ ఉంటుంది, మ్యారేజ్ కుదిరింది, బేసిక్ అన్న కొనాలి కదా. మ్యారేజ్ కి సంబంధించిన అంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అమ్మాయికి అవి కొనాల్సిందే. అది ఎంత ఎక్కువ ఎంత తక్కువ అని ఆలోచించారు వాళ్ళు. ఇక వచ్చే దాంట్లో కొంచెం తక్కువ, అంటే ఇప్పుడు అంతకుముందు 1 లక్ష పెట్టుబడి పెడదాం అనుకుంటారు, 1 లక్షకి ఏమొస్తుందంటే 1 లక్ష వచ్చిన మందమే కొనుమంటారు. అట్లా అంతే తప్ప మనం ఇప్పుడు కొనాలా అమ్మాలా అంటే వెయిట్ చేయాలంటే వెయిట్ చేయడమే నా ఉద్దేశం. అయితే కొంచెం వెయిట్ చేసి న్యూట్రల్ గా, అంతేందుకు ఇప్పుడు మనం డిసెంబర్ మంత్ లో న్యూట్రల్ ఉంది అంటే $4,000 దగ్గరలో ఉన్నదల్లా ఒక్క నెలలోనే $1,600 పెరిగింది. ఇన్నేళ్ల చరిత్రలో అంటే ఇన్నేళ్లలో పెరిగింది, ఒక్క నెలలో $1,600 పెరిగింది. ఒక్క రోజు రాత్రే $490 రూపాయలు నుంచి కిందకి వచ్చేసింది అప్పుడే. అంటే ఒక్క రోజులో, అంటే ఏంది, ఒక్క రోజులో అంత వాలటాలిటీ. అంటే పెరిగినా తగ్గినా వేలు ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళే ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది ఇంట్రాడే చేసే వాళ్ళు స్టాప్ లాస్లు ఇవన్నీ ట్రిగ్గర్లు అయిపోయినాయి. అసలు క్వశ్చనే లేదనమాట. నిన్న స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు అందరూ ట్రిగ్గర్లు అయిపోయినాయి. మళ్ళీ ఏమైంది, మళ్ళీ తీసుకుపోయారు, పెంచుతారు తగ్గిస్తారు, ఇదంతా ఒక గేమ్ అయిపోయింది ఇప్పుడు. అందుకని ఎవరైతే చేస్తారో వాళ్ళు వెయిట్ చేయడం, అంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇక మామూలుగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటుంది వాళ్ళు. ఇక అయితే మనం చెప్పవలసేది ఏం లేదు. ఒకరోజు ఇప్పుడు ఇవాళ క్యూబా చెప్పినాం, నిన్న ఇంకో రోజు ఇంకో న్యూస్. అంటే ఏంటిది, నిన్న వచ్చి ఏం చెప్పిండు ఆయన, ఇరాన్ గొడవది ఒకటి, ఫెడరల్ రిజర్వ్ ఒకటి, ఇట్లా రోజు ఒక దేశం మీదను రోజు ఒక దాని మీద, అంటే ఇరాన్ మీదని, గ్రీన్లాండ్ అని, ఇప్పుడు మొన్న కెనడా మీద సుంకం వేస్తామని 100%, ఇలా చెప్తూ వస్తాడు అనమాట. రోజుకు ఒకసారి ఏది జరుగుతుందో తెలియదు మనకి, నైట్ తర్వాతనే తెలుస్తుంది, తెల్లారిపాటికి తెలుస్తుంది. అంటే మన మార్కెట్ క్లోజ్ అయిపోయినాక 11:55కి అప్పుడు ఇవి అనౌన్స్మెంట్ వస్తాయి. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిదే అంటారా? ఇప్పుడు లేవు సావరిన్ గోల్డ్ బాండ్స్, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మీరు అన్నట్టు కరోనా టైంలో ఉండే 2020 తర్వాత, అప్పుడు సంవత్సరానికి 3-4 విడతలకు వచ్చేది ఈ సావరిన్ గోల్డ్ బాండ్. అయితే ఏమైంది, గవర్నమెంట్ కి లాస్ వస్తుంది. ఎక్కడ సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ చేసినా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి, వడ్డీ ఇవ్వాలి, ప్లస్ మార్కెట్ రేట్ కి రీడింగ్ చేయాలి. అంటే అది మెచ్యూరిటీ టైం 8 years అంత ఉంటుంది. ఆ 8 years టైంలో మెచ్యూరిటీ టైంకి రీడింగ్ చేసుకునే టైంకి మార్కెట్ రేట్ తోటి కొనాలి మళ్ళీ బాండ్స్ అవి. అయితే ఎప్పుడు చూసినా గవర్నమెంట్ కి లాస్, ఎందుకంటే వాళ్ళు 4,000 అప్పుడు ఇష్యూ చేసిర్రు, అదో ఇప్పుడు మరి 15,000, 13,000, 14,000 కొనాలి కదా మళ్ళీ గవర్నమెంటే. అంటే వడ్డీ ఇవ్వాలి నీకు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి, ప్లస్ మరి 3 రెట్లు 4 రెట్లు వితిన్ 8 years లో పెరగడం అంటే మామూలు మాటలు కాదు కదా. అందుకని ఆపేసింది, ఇప్పుడు ఇవ్వట్లేదు సావరిన్ గోల్డ్ బాండ్స్. అయితే ఆ పాత ఏవైతే ఉన్నాయో అవి రీడింగ్ వచ్చేసినాయి, అవి రీడింగ్ చేసుకొని ఉన్న మార్కెట్ రేటు అంటే ఫిక్స్ చేస్తుంది గవర్నమెంటే. మార్కెట్ రేట్ బట్టి ఆ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. వాళ్ళు మార్కెట్ రేట్ తో పాటుగా గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి గవర్నమెంట్ కి ఇచ్చేసి బాండ్లు అమౌంట్ తీసేసుకోవచ్చు. అది ఇప్పుడు లేవు మనకి. మళ్ళీ ఇప్పటికి వచ్చే ఆలోచన కూడా లేదు గవర్నమెంట్ కి, ఎందుకంటే లాస్ లో ఉంది కాబట్టి సావరిన్ గోల్డ్ బాండ్లు ఇష్యూ చేసే ప్రపోజల్ కూడా లేదు. ఇక ఎంతసేపటికి ఒక అవేర్నెస్ వచ్చేసింది ప్రజల్లో, జనాల్లో. అందుకని ఇక మామూలుగానే కొనుక్కోవటం, మామూలుగానే అమ్ముకోవటం. సావరిన్ గోల్డ్ బాండ్ ఒకప్పుడు ఎన్ని చెప్పినా కానీ సావరిన్ గోల్డ్ బాండ్ ఏమనండి ఇన్నేళ్లు వెయిట్ చేయాలి, అది ఎప్పుడు పెరగాలి, ఆ వడ్డీ ఇచ్చేది ఎంత వస్తుంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు చెప్పేది.
ఇప్పుడు అబ్బా మిస్ అయిపోయినవే సావరిన్ గోల్డ్ బాండ్స్. అప్పుడు గుట్టిగా షేర్ మార్కెట్ మాదిరి షేర్ల మాదిరి బాండ్స్ కనుక్కుంటే అబ్బా ఇప్పటికి 4 times వచ్చినాయి, 5 times వచ్చినాయి, 8 years లో మనం ఏం చేస్తే అంత వస్తాయి అని ఇప్పుడు అనుకుంటే ఉపయోగం ఏముంటుంది? ఓకే, సో ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్న ఇన్వెస్టర్లు ఎలా స్టార్ట్ చేయాలంటారు? రేపైతే బడ్జెట్ ఉంది, మరి ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్? బడ్జెట్ తర్వాతే మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే బడ్జెట్ ముందు అనుకునేది వేరు, బడ్జెట్ తర్వాత ఏదైతే జరుగుతుందో అది మనకు 1 year అప్లికబుల్ ఏది బడ్జెట్. అందుకని మనం ఏదైతే బెనిఫిట్స్ కానీ, ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ, ఏదైతే మనము అంటే డెసిషన్ కానీ మనం అడ్వైజ్ చేయాలన్నా కానీ బడ్జెట్ తర్వాతే. ఎందుకంటే బడ్జెట్ రోజు ఏవైతే సెక్టార్లు అనుకోండి, ఏ కంపెనీలు వేటికి బెనిఫిట్ అవుతుంది, వేటికి నెగిటివ్ అవుతుంది, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, అవన్నీ ఒక లిస్ట్ తయారు చేసుకొని బడ్జెట్ తర్వాత మళ్ళీ మనము కావాలనుకుంటే ఇన్వెస్టర్లకి ఈ సెక్టార్లు, ఈ షేర్లు, ఈ కంపెనీలు, ఈ బడ్జెట్ లో కేటాయింపులు దేనికి ఎక్కువ జరిగినాయి, ఏ సెక్టార్ కి బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్ కి కేటాయింపులు ఎక్కువ జరిగినాయి బడ్జెట్, ఆ సెక్టార్లు ఇవైతే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అనుకోండి ఆల్రెడీ, కాకపోతే మనం దానికంటే కూడా ఇవి చూడాలి మనం నెక్స్ట్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఓకేనా, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.